నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కూకట్పల్లి సహస్ర కేసు ఎట్టకేలకు మిస్టరీ వీడింది మేడం. ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్లో ఉంటున్నటువంటి ఒక బాలుడు 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని చంపేశాడు. ఇదైతే ఛేదించారు పోలీసులు. అయితే ఆ పిల్లాడు ఎంత ప్రణాళికాబద్ధంగా దొంగతనం చేయాలి, దొంగతనం చేయడం ఒకవేళ ఎవరైనా చూస్తే చంపేయాలి అని పేపర్లో రాసుకుని, అంటే స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అనేది రాసుకుని మరీ వెళ్ళి ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు. అసలు చిన్నపిల్లాడు. ఇప్పుడు ఎట్లాంటి కేసు పడుతుంది, ఎట్లాంటి శిక్ష పడుతుంది ఆ అబ్బాయికి? జువెనైల్ అవుతాడు కాబట్టి జువెనైల్ కోర్టులో ఆ శిక్ష ఉంటుంది. మరి అసలు ఎంటైర్ దీన్ని ఎట్లా చూస్తారు మేడం? ఇది ఒళ్ళు గొగ్గురు పొడిచే విషయం, మామూలు విషయం కాదు. ఇంత చిన్న పిల్లాడు, 10th క్లాస్ చదివే పిల్లాడు ఈ విధంగా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా చెయ్యొచ్చు, దీనికి ఇలా రాసుకుని చెయ్యొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే ముక్కలు ముక్కలుగా అతనికి ఉన్న నాలెడ్జ్, పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మామూలుగా మనకేం చెప్తారు, అప్పుడప్పుడు వ్యక్తిత్వ పాఠాలు కూడా వీడియోలు వస్తున్నాయి. మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే బలంగా నమ్మండి, రాయండి, మీరు 10 సార్లు చెప్పుకోండి, అప్పుడు మీరు మీ గోల్ని మీరు సాధిస్తారు. బట్ అది పాజిటివ్ కోణంలో ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఈ పిల్లోడు ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఈ పేపర్ మీద ఏం రాసుకున్నాడు? నువ్వు ఇంట్లోకి వెళ్తావు, డబ్బులు తీసుకుంటావు, ఎవరన్నా చూస్తే వాళ్ళని చంపేస్తావు, వచ్చేస్తావు. ఇలా అతను స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. అంటే ఏంటి అంటే అతను ప్రణాళికని ఎంతగా ప్లానింగ్ అంటాం దీన్ని, ప్లానింగ్ చేసుకున్నాడు. అది మర్డరా, లేకపోతే మంచి పనా, లేకపోతే చెడ్డ పనా, ఇంకొకరికి నష్టం కలిగించేదా, అది ఇది కాదంటే రేపొద్దున తనకే నష్టం కలిగించేదా, ఏం ఆలోచించలా. ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియటం కూడా ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు ఇవాళ. ఇది పిల్లల, పెద్దల, ముసలోళ్ళ ఎవరనేది వేరే విషయం. ఇప్పుడు పెద్దలు, ముసలి వాళ్ళు ఎడిక్ట్ అయితే వాళ్ళకి ఎంతో కొంత బాధ్యతలు ఉండటమో, ఉచితాలు తెలియటమో, రాబోయే ప్రమాదాన్ని ఊహించటమో, ఏదో ఒక కారణం చేత వాళ్ళు కాస్త ఆగుతారు. కానీ పిల్లలు ఉన్నారు చూసారా, ఓకే 25 సంవత్సరాల లోపు వాళ్ళు, మరీ గట్టిగా మాట్లాడితే 20 సంవత్సరాల లోపు వాళ్ళకి లేడికి లేచిందే పరుగులాగా తెలిసిన విషయాన్ని ఆచరణలో పెట్టాలి అనుకుంటారు. అది మంచా చెడా, నాకు నష్టం చేస్తా, ఏం చేస్తా అనేది వాళ్ళకి ఆలోచన ఉండదు. ఇప్పుడు ఏంటి, కన్ను పోయిందని ఏడవాలా, కాలు పోయిందని ఏడవాలా అని సామెత ఉంది. ఇంకో మాట, రాతకి ఏడుద్దునా గీతకి ఏడుద్దునా అని సామెతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడు ఇంత నేరస్తుడు అయినందుకు ఏడవాలా, ఒక పాప ప్రాణం పోయినందుకు ఏడవాలా? ఇప్పుడు ఈ కేసులో దొరకకపోతే, నేను ఒకసారి చేశాను దొరకలేదు, ఒక జాయ్ వచ్చేస్తుంది వాడికి, రేపు ఇంకొకటి చేస్తాడు. ఇప్పుడు సీరియల్ కిల్లర్స్ ఇట్లాగే తయారయ్యేది. ఇలా మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈవేళ అతను దొరికినా, శిక్ష వేసినా ఆ పాప తిరిగి రాదు, అది వేరే విషయం. కానీ ఒక కరుడుగట్టిన బాల నేరస్తుడిని పట్టుకోగలిగారు పోలీసులు. ఇది మట్టుకు మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇతనికి రేపొద్దున మామూలు జైల్లో వేయరు, ఎందుకంటే మైనర్ బాలుడు కాబట్టి. 10వ తరగతి అంటే మహా అయితే 15 సంవత్సరాలు ఉంటాయి. ఇతన్ని 18 years వరకునే ఇతనికి శిక్ష ఉంటుంది. 18 years అతను ఇప్పుడు ఈ లోపు కూడా జువైనల్ హోమ్లో పెడతారు. 18 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతారు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, వీళ్ళని ఇలా యథావిధిగా రిలీజ్ చేసేయకుండా అసలు వీళ్ళు ఎంత మారారు, వీళ్ళలో ఎంత సంస్కరణ జరిగింది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా చట్టంలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక్క నిమిషం అది పక్కన పెడితే, అసలు ఇప్పుడు మన చుట్టూ ఎవరు నేరస్తులు, ఎవరు మనకి కావాల్సిన వాళ్ళు,
ఎవరు మనకి శత్రువులు అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం కదా. ఎంత అభద్రతతో బతకాలి ఇంకా జనాలు. ఇప్పుడు ఆ తల్లి ఎంతమంది మీద అనుమానాలు వెళ్ళి, సాక్షాత్తు తండ్రిని కూడా అనుమానించారు, తల్లిని కూడా అనుమానించారు. అంటే తప్పదు, ఒక నేరాన్ని ఛేదించాలి అంటే, ఒక నిందితుడిని పట్టుకోవాలి అంటే ఎక్కడ అవకాశం ఉన్న ప్రతి వాళ్ళని విచారిస్తారు. అదేం పోలీసులది తప్పను. ఎందుకంటే వాళ్ళు ఒక్కదాన్ని ఓవర్లుక్ చేసినా నేరస్తుడు దొరకకపోతే మళ్ళీ మనం పోలీసుల్ని అంటాం కదా. అందుకని ఏ రకంగా చూసినా సరే ఈ విషయంలో ఆ తల్లిదండ్రుల బాధ, ఆ కడుపు కోతను మట్టుకు ఎవ్వరూ తీర్చలేరు. అది పక్కన పెడితే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం కనిపెట్టడం ఎలా, ఇది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల నడవడిక గురించి అవసరమైతే భూతద్దం పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఇంట్లో నష్టం జరగకపోవచ్చు, పక్కింట్లో పాప చచ్చిపోయింది, ఇప్పుడు వీడు బాల నేరస్తుడిగా జైలుకి వెళ్తాడు, పిల్లల జైలుకే అనుకోండి, అది వేరే విషయం, వెళ్తాడు. అక్కడి నుంచి వీడు భవిష్యత్తుని ఏమనుకుంటూ రూపుదిద్దుకుని బయటికి వస్తాడు. ఇంక వీడి మీద ఈ ఏజ్లో, ఈ టీనేజ్లో వాడి బుర్రలో పడే ముద్రలేంటి, ఆలోచనలేంటి, నా బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఆ పిల్లోడు మంచిగా బయటకు వచ్చాడు అనుకో. ఎలా వస్తాడు మేడం 1 yearలో ఏమొస్తుంది మార్పు? 3 yearsలో మరి పరివర్తన తీసుకురావాలి. జైళ్ళు అంటే ఏంటి, శిక్షణాలయాలు కాదు, పరివర్తన తీసుకొచ్చేవి. మరి పరివర్తన తీసుకొస్తారో లేదు చూడాలి. మరి రాని పక్షంలో ఎంత అదే కదా అవుతుంది అతని వల్ల సమాజానికి. అదే కదా ఇప్పుడు నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే. ఇప్పుడు ఆ అబ్బాయికి పరివర్తన రాకపోతే ఇంకేం చేస్తాడో కదా, ఇంకేమి అసలు ఇప్పుడు అక్కడి నుంచి ఏం కరుడు కట్టుకుని బయటకు వస్తాడో, బయటకు వస్తే అసలు ఏం జరుగుతుందో వీడి వల్ల రేపు సమాజానికి ప్రమాదం. అసలు వీడొక్కడే కాదు, ఇట్లాంటి పిల్లలు 10th class పిల్లలు ఇవాళ ఓటీటీల గురించి మాట్లాడుతున్నాం, ప్రతిసారి మాట్లాడుతున్నాం, గొంతు పోయేటి మాట్లాడుతున్నాం. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకేదో పని పాట లేదు, మాట్లాడుతుంది, టాపిక్ లేదా, అబ్బా మేధావులు వచ్చారండి మాట్లాడడానికి, ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మన సమాజంలో ఏం జరుగుతుందో. ఈ ఓటీటీల్లో ఏం చూపిస్తున్నారు, హింస చూపిస్తున్నారు, సెక్స్, హింస, బూతులు చూపిస్తుంది ఓటీటీల్లో. అలాగే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద ఒక్కొక్క షోలు వస్తున్నాయి ఈరోజు. ఆ షోల్లో మాట్లాడే బూతులు, ఇప్పుడు మీరు ఆ ప్లాట్ఫామ్ల పేర్లు ఎత్తొద్దండి, యాంకర్ల పేర్లు ఎత్తొద్దండి అంటారు, కానీ నాకు గుండె రక్తం మరుగుతుంది ఒక్కొక్కసారి కొన్ని బూతు మాటలు వింటూ ఉంటే, బూతు జోకులు వింటంటే. నిహారికకి ఏమైందండి, ఏం డబ్బులు తక్కువైనాయండి అమ్మాయికి? ఆ నిహారిక చేస్తున్న షోలో ఆ బూతులు వింటే పిల్లలు, ఇప్పుడు ఈ పిల్లోడు అత్యాచారం చేయలేదు, అంతవరకు వాడి బుర్ర ఆ మాత్రం చెడలేదు, సంతోషం. డబ్బుల కోసం డబ్బు మాత్రమే తీసుకెళ్దాం అనుకున్నాడు, అడ్డొస్తే చంపుదాం అనుకున్నాడు, కానీ అమ్మాయి కనిపిస్తే అత్యాచారం చేద్దామని అయితే అనుకోలేదు. అంతవరకు వాడికి దండం పెట్టొచ్చు నన్ను అడిగితే. అసలు ఆ బూతులు వింటే, ఆ ఓటీటీలో వచ్చే బూత్ షోలు వింటంటే, ఒకళ్ళు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఆహా ప్లాట్ఫామ్ మీద ఆ బూతులు, దానికి ఉండే టీఆర్పీ కూడా ఆ రేంజ్లో ఉంది కాబట్టి వాళ్ళు రెచ్చిపోతూ చేస్తూ ఉన్నారు మేడం. జనాలు కూడా దాన్నే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దేన్ని తప్పు పెట్టాలి? చేయటం తప్ప, చూడటం తప్ప? చేయడమే తప్పు నన్ను అడిగితే. ఎందుకో చెప్పమంటారు, అసలు లేకపోతే చూడడానికి ఆప్షన్ ఉండదు కదా. వీళ్ళు చూస్తున్నారు కాబట్టి చేస్తున్నామని చెప్పి తప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ అసలు ఏ జనాలన్నా రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారా, లేకపోతే నాలాగా ఎవరన్నా అడుగుతున్నారా, ఏంటి మీరు అసలు మరీ ఇంత తక్కువైపోయింది కంటెంట్, బూత్ కంటెంట్, ఇంకాస్త డోస్ పెంచండి, ఇంకొంచెం ఎక్స్ట్రా డోస్ వేయండి, ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా అని ఎవరన్నా అడుగుతున్నారా? లేదు, మీరే చూపిస్తున్నారు. మీరు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. అదే ఒకవేళ రేపొద్దున మీరు చూపించడం ఆపేస్తే, ఉద్యమాలు వస్తే వీళ్ళని తిడదాం పట్టుకుని కూర్చోబెట్టి, ఏం పోయే కాలం వచ్చింది మీకు అని. అందుకని ఈ కంటెంట్ల వల్ల మనిషిలో ఎక్కడో నిద్రాణంగా ఉన్న ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది పద్మిని. ప్రతి మనిషిలోనూ మంచి చెడుని డామినేట్ చేసినంత కాలం వాళ్ళు చెడ్డ మనుషులుగా బయటికి ప్రొజెక్ట్ కారు.
ఎప్పుడైతే మంచి తగ్గిపోతుందో చెడు పైకి లేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే భాషలో ధర్మము అధర్మము, సమాజంలో ధర్మము 4 పాదాల మీద నడిస్తే అధర్మం అణగదొక్కబడుతుంది. అదే అధర్మము పైకి వస్తున్న కొద్దీ ధర్మం అణగదొక్కబడుతుంది, బ్యాలెన్స్ లేకుండా అవుతుంది, అధర్మందే పై చేయి అవుతుంది అని మీరు చెప్తుంటారు కదా. ఇది కూడా మనుషుల మనస్తత్వంలో కూడా ఇలాగే ఉంటుంది, మనసులో కూడా ఇలాగే మంచి చెడు రెండూ ఉంటాయి. ఇవి చెడు ఎంత తక్కువ ఉంది అంటే మంచి అంత బాగా ఉంటుంది. కానీ ఈ చెడుని నిద్రలేపే షోలు, నిద్రలేపే మాటలు, నిద్రలేపే అవి వెబ్ సిరీసు, ఇవన్నీ ఈ చెడుని నిద్రలేపినాయి అనుకోండి. వాళ్ళే ఈ 10వ తరగతి పిల్లోడికి అసలు ఇంత ఆలోచన అయితే ఎలా వస్తుంది చెప్పండి. ఏదో ఒక షోలో ఇది చూసే ఉంటాడు. కాకపోతే ఈ షోలో ఒక ముక్క, ఆ షోలో ఒక ముక్క, ఇంకో షోలో ముక్కలుగా చూశాడేమో నేను చెప్పలేను. కానీ ఏది అయినా ఇలా తయారు కావటానికి ఆ పిల్లోడు మీడియానే కారణం, సోషల్ మీడియానే కారణం. మొత్తానికి అతనైతే చేసేసాడు, హత్య చేశాడు. చాలా పాశవికంగా జరిగింది హత్య. కానీ జస్ట్ మైనర్ బాలుడు అన్న నెపంతో అతనికి శిక్ష పడకుండా ఉండటం, అంటే జస్ట్ 2-3 years శిక్ష పడటం అనేది అన్యాయం అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తారు. అవును, నేను ఎట్లా చూస్తాను? ఇది కూడా ఆలోచించాల్సిందే. వాళ్ళ వయసును బట్టి కన్నా వాళ్ళు చేసిన క్రైమ్ను బట్టి చర్య తీసుకోవాలి. ఇప్పుడు అప్పుడు నిర్భయ సంఘటనలో కూడా ఆ నిందితులందరిలోనూ ఒకడు మైనర్ ఉన్నాడు. ఆ మైనరే ఎక్కువ పాశవికంగా చేశాడు. ఎందుకు అంటే ఎంత నేరస్తుడికైనా వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచిస్తారు వాళ్ళు. ఒక భయము, ఒక వెరపు, ఒక ఆలోచన పనిచేస్తుంది. ఎంత తప్పు చేస్తున్నా ఒక ఆలోచన అంటూ పనిచేస్తుంది. దొరుకుతామేమో, శిక్షించబడతామేమో, ఒక భయము వాళ్ళకి అన్యాపదేశంగా చెప్తూ ఉంటుంది. అదే ఈ పిల్లలకి వీళ్ళకి ఎమోషన్స్ తప్పితే ఆలోచనలు ఉండవు వీళ్ళకి. ఆ ఎమోషన్లో వీళ్ళు చేసేస్తారు. ఇప్పుడు వీడు కూడా అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినా ఆశ్చర్యపోకర్లా మనం. ఏమో చేయొద్దు అంటే వీడు ఎంత రిహార్సల్ వేసుకోకపోతే, ఎంత ప్రిపేర్ చేసుకోకపోతే అది రాస్తాడు చెప్పండి. గ్యాస్ కూడా ఓపెన్ చేసేయాలి, స్టవ్ గ్యాస్ కూడా ఓపెన్ చేసి పెట్టేయాలి అని కూడా ఏదో రాసుకున్నాడు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటి అంటే ముక్కల ఇన్ఫర్మేషను వాడి బుర్రలో ఉంది. ఈ ముక్కల ఇన్ఫర్మేషనే వాడిని ఈ పని చేయడానికి పురుగొల్పింది. మరి దీనికి మీరు ఏమన్నానండి, సోషల్ మీడియానే కారణం. ఈ మితిమీరిన సినిమాల్లో హింస, రక్తం, బీభత్సమైన రక్తం, అదే మామూలుగా ఒక 10 ఏళ్ల పిల్లోడు కనుక 15 ఏళ్ల పిల్లోడు అంత రక్తం చూస్తే కింద పడతాడు. కరెక్ట్. ఎందుకు MBBS చదవడానికి వెళ్ళిన పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతారంట ఫస్ట్ టైం బ్లడ్ చూసినప్పుడు. బ్లడ్ స్మెల్ కూడా కడుపులో తిప్పేస్తుంది. అసలు వీడు ఎలా పేగులు కూడా తీసి పడేశాడు. అదే ఇప్పుడు మీరు చూడండి, నిర్భయ కేసులో మైనర్ పిల్లోడు ఎట్లా అయితే పేగులు తీసి బయటికి పేగులు తీశాడో వీడు కూడా అలా చేశాడు. అంటే ఆ వయసులో వాళ్ళకి భయము, విచక్షణ, అసలు జ్ఞానం ఉంటే ఇట్లాంటివన్నీ చేయరు అనుకోండి. వాళ్ళని రక్షించుకోవాలనే జ్ఞానం కూడా లేదు వీడికి, ఆ తాపత్రయం కూడా లేదు. ఇప్పుడు ఈ వయసు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే క్రైమ్ చేస్తూనే వాళ్ళు బయటపడడం ఎట్లా అని కూడా ఆలోచిస్తారు. వీడు అసలు బయటపడడం ఎట్లా, ఇప్పుడు అదేదో ఒకటి ఉంటుంది కదా, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలిసింది, బయటికి రావడం తెలియలా. అదే అర్జునుడు అనుకోండి, పద్మవ్యూహంలోకి వెళ్తాడు, బయటకు వస్తాడు. ఇదే డిఫరెన్స్. ఇదే జరిగింది ఇక్కడ కూడా. మనం ఈ చెడుకి దాన్ని అన్వయించుకోవాల్సి రావటం చూసారా. నేను పోలిక మాత్రమే చెప్తున్నాను సుమా. ఏది ఏమైనా 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు, 19 ఏళ్ల లోపు అబ్బాయిల్ని ఒక రకంగా, అమ్మాయిల్ని ఒక రకంగా కాపాడుకోకపోతే మనం ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుకోలేం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పిల్లోడిని తల్లిదండ్రులు చూసుకోలేరా అని మాట్లాడతారు. కానీ ఈ పిల్లలు ఇంట్లో ఉండేది ఎంతసేపు అండి? ఎంతకని కాపలా కాస్తారు. బ్రాటప్లోనే డిఫరెన్స్ రావాలి. వాళ్ళకి అందుబాటులో ఇచ్చేవి. ఇప్పుడు మీరు చూడండి,
మనము పురుగు మందులు వాడొద్దు, ఎరువులు వాడొద్దు, అలాంటి తిండి తినొద్దు అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ పిల్లోడికి వేసిన ఎరువు ఏంటి, వాడి మెదడుకి అందించిన ఫుడ్ ఏంటి, ఫోను. ఆ ఫోన్లో ఏం చూస్తున్నాడు వీడు లక్కీగా పోర్ను చూడలే. పోర్ను చూసి ఉండుంటే ఆ పిల్లని అత్యాచారం చేసేవాడు. అంతవరకు గుడ్డిలో మెల్ల అనుకోవాల్సింది. ఏది ఏమైనా వాళ్ళు చేసిన చర్యను బట్టి వాళ్ళకి శిక్ష ఉండాలి తప్పితే వయసును బట్టి శిక్ష కాదు అని. ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఇది తప్పు అని వచ్చేమో, కానీ నా మనసుకైతే నాకు అనిపిస్తుంది ఎన్కౌంటర్లు, ఉరి శిక్షలు వీటిని ఆపుతాయి అని కూడా నేను ఒప్పుకోను. అవగాహన రావాలి. నేరము శిక్ష, అసలు నేరం అంటే ఏంటి, నేరం చేస్తే శిక్ష అంటే ఏంటి ఆ సెక్షన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి. జస్టిస్ వర్మ గారు నిర్భయ కేసు అప్పుడే చెప్పారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి నేరం గురించి, శిక్ష గురించి, సెక్షన్స్ గురించి, రాజ్యాంగం గురించి, చట్టం గురించి నేర్పండి అని చెప్పారు ఆయన. జెండర్ ఈక్వాలిటీ, జెండర్ బయాస్ లేకోకుండా చూడండి, జెండర్ గ్యాప్ లేకుండా చూడండి, అప్పుడే అత్యాచారాలు ఆగుతాయి అని చెప్పారు. ఈ నేర మనస్తత్వం కూడా కొంచెం ముదిరితే, ఇప్పుడు వీడు ఇవాళ అయితే పోర్ను చూడలేదు కాబట్టి అత్యాచారం చేయలేదు, వీడు ఇందులోంచి ఇప్పుడు బయట పడిపోయాడు అనుకోండి, దొరకలేదు అనుకోండి, ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత వీడు పోర్ను చూశాడు అనుకోండి, ఇదే మాదిరిగా అత్యాచారాలు కూడా చేస్తాడుగా. అందుకని ఏంటి అంటే పిల్లల్ని పెంచే దగ్గరే మీరు పురుగు మందులు, ఎరువులు వేసి పెంచడం లాగా ఒక మొక్కను పెంచినట్టుగా కాకుండా పిల్లల్ని కాస్త మంచి వాతావరణంలో పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, సమాజానికి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.